హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక చక్రి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మా చిన్ని బాబు పార్టీ బర్త్డే సెలబ్రేషన్ అనమాట. వీడియోని అయితే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అలానే నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. మీరు అప్పుడు ఏం మిస్ అవ్వకుండా వెంటనే చూసేయడానికి ఉంటుంది అనమాట. పార్టీ బర్త్డేకి అయితే మార్నింగ్ నుంచి ఎందుకు వ్లాగ్ తీయలేదా అని చాలా రిగ్రెట్ అయ్యాను. ఎందుకంటే అంత హడావిడిగా ఉంది. కానీ లాస్ట్కి నాకు అనిపించింది మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే తీయాల్సింది కదా అని చెప్పేసి. ఈ వీడియో కూడా చాలా షార్ట్ వీడియో, కానీ పోస్ట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఆ రోజు యాక్చువల్గా సెకండ్ సాటర్డే అనమాట. అయితే అందరి పిల్లలకి స్కూల్ లేదన్న విషయం గుర్తుంది, కానీ చార్విక్కి కూడా స్కూల్ ఉండదు అని చెప్పేసి నాకు అసలు గుర్తే లేదు. నేను ఏం చేశానంటే మార్నింగ్ని వాడిని చాలా హడావుడిగా రెడీ చేసి స్కూల్కి తీసుకెళ్ళిపోయాను అనమాట. తీసుకువెళ్ళాక అప్పుడు అక్కడ మ్యామ్ అన్నారు, ఇటో స్కూల్ లేదు కదా మ్యామ్ అని చెప్పేసి. అప్పటి వరకు అసలు నా మైండ్ బ్లాంక్లో ఉంది. అంటే నిజంగా నా బ్రెయిన్ అయితే అంత బాగా పనిచేస్తుంది అనమాట. మదర్హుడ్లో ఇది చాలా కామన్ కదా, మీ మదర్స్ కూడా అలానే మర్చిపోతుంటే నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. నిజంగా మన మదర్స్ కూడా అక్కడ పెట్టి మర్చిపోవడం, ఇక్కడ పెట్టి మర్చిపోవడం, ఆ వస్తువుని దాసి కూడా మర్చిపోతూ ఉంటారు కదా. ఇంకా వాడికి స్కూల్ లేదేమో, కానీ నాకు నిజంగా ఎంత ఏడుపు వచ్చిందంటే అనవసరంగా నేను గ్రూప్ అన్నా చూసుకోవాల్సింది కదా, అసలు అంత అలా బ్రెయిన్ ఎలా పని చేయలేదు నాకు అని చెప్పేసి అనిపించింది. కేక్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాం అనమాట. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్సే. అసలు మేము తిరుపతి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం, బట్ సమ్ రీజన్స్ వల్ల అదైతే క్యాన్సిల్ అయ్యింది. అసలు ప్లాన్ చేసుకోకపోయినా చాలా బాగా సెలబ్రేట్ చేసాం, ఇలా స్మాల్గా అయినా సరే. మొత్తం అన్ని కూడా కోకోమిలాన్ థీమ్లో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. వాడి డ్రెస్ కూడా అలానే సెట్ చేసేసుకున్నాను అనమాట. అన్నీ ఆన్లైన్లోనే తీసుకున్నాను, ఒక బెలూన్స్ తప్ప. బెలూన్స్ రాజమండ్రిలో తీసుకున్నాను. అండ్ కోకోమిలాన్ థీమ్కి సంబంధించిన మ్యాక్సిమం డెక్కర్ ఐటమ్స్ అన్ని మీషోలో తీసుకున్నాను. అండ్ వాటికి ఎలానో కేక్ డెక్కర్ స్టిక్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి కేక్ కూడా ప్లెయిన్ ఇచ్చామన్నమాట. కేక్ వచ్చేసి రాజమండ్రి కేక్ మ్యాజిక్లో ఇస్తాము. అక్కడ చాలా బాగా చేస్తారు. ఏ థీమ్ అయినా కూడా మనకి మంచిగా చేసిస్తారనమాట. కానీ మేము చార్విక్ బర్త్డేకి ఇచ్చినప్పుడు కూడా థీమ్ కేక్స్ సెమీ ఫౌండెంటే ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే ఫౌండెంట్ ఉంటే కొంచెం తినడం కష్టము, ఎవరు తిన్నా కానీ ఇబ్బంది పడతారు. సో మేము సెమీ ఫౌండెంట్ ఇచ్చేవాళ్ళం. ఈసారి అయితే ఫౌండెంట్ ఇవ్వలే, ఎలానో కేక్ డెక్కర్ వచ్చింది కదా అని చెప్పేసి. చార్విక్కి కూడా లాస్ట్ టైం కాకుండా బిఫోర్ 2 times కూడా థీమ్ కేక్స్ అక్కడే ఇచ్చామన్నమాట. బాస్ బేబీ ఒకసారి, కార్ థీమ్ ఒకసారి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తిన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్తారు కేక్ చాలా బాగుందని, అంత బాగుంటుంది అనమాట. డెక్కర్ అది అయితే ప్రతిసారి మేమే చేసుకుంటాము ఎలానో అని చెప్పేసి వీడియో తీద్దాం అనుకున్నాను. అస్సలు నిజంగా మా ఇద్దరి ఫోన్స్ కూడా ఛార్జింగ్ లేవు. ఇంకా అట్లీస్ట్ కేక్ కటింగ్ కన్నా ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా ఛార్జ్ అయితే పెట్టేసి పైన వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేసుకుంటూ స్లోగా డెక్కర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా అందరూ వచ్చేసరికి మా వదిన వాళ్ళు అయితే మిస్ అయ్యారనమాట. కరెక్ట్గా వాళ్ళకి ఈరోజు వాళ్ళ పాపది క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉండింది. మా తమ్ముడు కూడా అక్కడైతే కనిపించేసి వచ్చారు. ఇంకా మా మావయ్య వాళ్ళు లేట్గా వచ్చారనమాట. అప్పటికి ఈవెంట్ అంతా అయిపోయింది వాళ్ళు వచ్చేసరికి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మా అమ్మేమో బిర్యానీ ఇంకా మష్రూమ్ కర్రీ చేసింది. మా అత్తమ్మేమో పుల్కాలు ప్లస్ పులిహోర చేశారు. నేనేమో ఇంకా సేమియా గులాబ్ జాము ప్లస్ పొటాటో కర్రీ చేశాను అనమాట. సో ఆఫ్టర్నూన్ అయ్యేసరికి నేను ఇవి ప్రిపేర్ చేసుకుంటూ ఉండిపోయాను. ఇంకా వీడియో కూడా చేయడానికి అసలు అవ్వలేదు. ఇంకా హడావుడిగా అయిపోయింది డే అంతా. అట్లీస్ట్ ఈ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయకుండా అసలు ఉండలేకపోతున్నాను. ఒక మెమరీలా ఉంటుంది కదా అని చెప్పేసి, పైగా మీతో కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. మీకు డెక్కర్ అది అంతా ఎలా అనిపించింది, నచ్చితే కనుక తప్పకుండా నాతో కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ మా చార్విక్ కలిగి కూర్చున్నాడు అనమాట. ఇక్కడ పార్టీ చేత కేక్ కట్ చేయిస్తున్నాము, ఏమీ చేయించట్లేదు అని చెప్పేసి. నాకు చేయలేదు, నాకు ఇలా చేయలేదని చెప్పేసి వాడు ఏడుస్తున్నాడు. వాడు ఎంత కుళ్ళిపోయి ఏడ్చాడంటే చాలా గట్టిగా ఏడ్చాడు. ఈ లోపు వాడి నోట్లో నేను కేక్ అయితే పెట్టేశాను. కేక్ కట్ చేయించినట్టు యాక్షన్ చేశాను అనమాట, సో దట్ వాడు కూడా కొంచెం కూల్ అవుతాడని. కానీ బాగానే కూల్ అయ్యాడు లాస్ట్కి. ఆదివ్కి కూడా మేము యాక్చువల్గా సూట్ తీసుకోవాలనుకున్నాము, కానీ నాకు అనిపించింది ఇది ఆన్లైన్లో చూసాక కరెక్ట్గా ఇది ఆ థీమ్కి సెట్ అవుతుంది అని చెప్పేసి. నాకు నిజంగా బాగా నచ్చిందనమాట. వాడు నిజంగా ఆ థీమ్కి బాగా సెట్ అయ్యాడు. ప్లస్ అన్నీ కూడా బాగా కుదిరినాయి ఈసారి. మనం ప్లాన్ చేసుకున్నప్పుడు ఇంట్లో ఇలాగా కుదరడమే చాలా గ్రేట్ కదా, నాకైతే అలా అనిపించింది. అండ్ ఇంకా స్లోగా మేము ఒకరికొకరం ఫొటోస్ అయితే తీసేసుకొని ఇంకా ఫుడ్ తినడం అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఫుడ్ పెట్టడం యాక్చువల్గా మేము తిరుపతి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నామని చెప్పాను కదా. అంటే వాడి బర్త్డే రోజున మేము తిరుపతిలో ఉండాలి దేవుడి ముందు అని అనుకున్నాము, కానీ అవ్వలేదు కొన్ని మ్యాటర్స్ వల్ల. సింపుల్గా అయినా కూడా నేను చాలా సాటిస్ఫై అయ్యాను ఈ సెలబ్రేషన్తో.
కూడా కనీసం రెడీ అయ్యే అంత టైం కూడా లేదు. ఇలా వెళ్ళి అలా రెడీ అయ్యి వచ్చేసాను అనమాట. అంత ఫాస్ట్గా రెడీ అయ్యాను. ఇంకా ఏం వేసుకోవాలి అన్న థాట్స్ కూడా లేవు. అసలు నేను ఏమీ ప్లాన్ చేసుకోలేదు, వాడి ప్లానింగ్లోనే ఉండిపోయాను. మన ఛానల్లో ప్రెగ్నెన్సీ సిరీస్ అయితే చేయడం జరిగిందండి. దాంట్లో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుంది అని అనుకుంటే తప్పకుండా వాళ్ళతో అయితే షేర్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. అలానే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను రీసెంట్గా పీసీఓడి సిరీస్ ఒకటి స్టార్ట్ చేశాను అనమాట. అంటే నా జర్నీకి సంబంధించినవి. నా లాస్ట్ వీడియో వచ్చేసి అది నా జర్నీ అనమాట. అయితే దానికి నేను చాలా వ్యూస్ ఎక్స్పెక్ట్ చేశాను, అస్సలు రాలేదు. నా జర్నీ కదా, ఎవరికన్నా హెల్ప్ఫుల్ అనిపించలేదు, లేదంటే ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు, నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ అయితే ఇంకా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో ఏ ఈవెంట్ అయినా కూడా ఆ నైట్కే మ్యాక్సిమం చక్క పెట్టేసుకుంటాము ఎక్కడక్కడ. అలానే నైట్ కూడా వాడి బర్త్డే అయిపోయాక వాళ్ళు పడుకుని పోయాక పిల్లలు 12:30 ఆ టైం వరకు కూడా మేము ఇంకా పైన క్లీన్ చేసేసుకొని అప్పుడు కిందకి వెళ్ళాము. సో దట్ ఆ నెక్స్ట్ డే ఏంటంటే కొంచెం మనకు అంత ఇబ్బందిగా ఉండదు. లేదంటే ఈవెంట్ ముందు రోజు హడావుడికి, ఈవెంట్ అయిన తర్వాత రోజు వర్క్కి మనకి ఇంకా మామూలుగా ఉండదు, నీరసము. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే వాడి బర్త్డే అయిన నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నైట్ మేము క్లీన్ చేసేయడం వల్ల ఎంత క్లీన్గా ఉందంటే వాడు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. సో దట్స్ ఫర్ today's vlog guys. Thanks for watching. Please do subscribe to my channel. Bye guys.